కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. పుతిన్ భారతదేశానికి రావడము, చర్చలు జరపడము మనమంతా మీడియాలో చూసాం. కానీ పుతిన్ కావచ్చు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కావచ్చు, నరేంద్ర మోదీ విషయంలో ఒక మాట మాట్లాడతారు. సరే, ఎవరైనా కానీ మా ఫ్రెండ్ అంటారు. మోదీ అదే అంటాడు పుతిన్ని, అట్లాగే మోదీ ట్రంప్ను కూడా ఫ్రెండ్ అంటాడు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఏ మాట అయితే అంటాడో అదే మాట పుతిన్ కూడా అంటాడు. మోదీ గురించి అతనితో బిజినెస్ చేయడము, వ్యవహరించడం చాలా కష్టం, చాలా టఫ్ నిర్ణయాలు తీసుకుంటాడు. తను ఎవరికి లొంగడు, అట్లాగే ఏ ఒత్తిళ్లకు గురికాడు, భయపెడితే భయపడేవాడు కాదు. తన దేశ ప్రయోజనాల కోసమని ఎంతవరకు అయినా పోతాడు అని డొనాల్డ్ ట్రంప్ అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. అట్లాగే పుతిన్ కూడా అంతే. మోదీ గురించి మాట్లాడుతూ మోదీ చాలా టఫ్గా వ్యవహరిస్తాడు, తొందరగా కాంప్రమైజ్ కాడు, తన దేశ ప్రయోజనాల కోసం అని చెప్పేసి ఎంతవరకైనా పోతాడు, ఆయనతో హ్యాండిల్ చేయడం కష్టము. నా ఫ్రెండే కానీ మోదీ మాత్రం మంచి అడ్మినిస్ట్రేటర్, తన దేశ ప్రయోజనాలకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తాడు అని చెప్పేసి పుతిన్ కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా మోదీ గారు కూడా పూర్తిగా రష్యాకు సరెండర్ అయిపోయాను అని ఎప్పుడూ అనడు. సరే, వెస్టర్న్ కంట్రీస్ బెదిరిస్తుండొచ్చు, అట్లాగే యుఎస్ఏ డొనాల్డ్ ట్రంప్ బెదిరిస్తుండొచ్చు, కానీ బెదిరింపులకు లొంగేవాడు కాదు మోదీ. ఎందుకంటే ఆయన రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో మాట్లాడుతూ మేము తటస్థంగా లేము, మేము శాంతి వైపు ఉన్నాము అని స్పష్టంగా చెప్పడం జరిగింది. పైగా అనేక సందర్భాల్లో ఇది యుద్ధానికి సమయం కాదు అని స్పష్టంగా చెప్పాడు. ఈసారి ఇండియాకు వచ్చినప్పుడు కూడా మేము తటస్థంగా లేము, మేము శాంతి వైపు ఉన్నాము, రష్యా ఉక్రెయిన్ యుద్ధము పరిష్కారానికి శాంతి కోసం అని చెప్పేసి మేము యాక్టివ్గా చర్చ చేస్తూ ఉన్నాము అని చెప్పేసి మోదీ గారు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మోదీ ఏమంటున్నాడంటే పుతిన్తో, అయ్యా సాధ్యమైనంత వరకు యుద్ధాన్ని ముగించడానికి ప్రయత్నం చేయండి, తప్పనిసరిగా యుద్ధాన్ని ఆపాలి అని చెప్పేసి పరోక్షంగా పుతిన్ పైన మోదీ ఒత్తిడి తీసుకొస్తున్నాడు. కాబట్టి మోదీ టఫ్ అన్న మాట అమెరికా అధ్యక్షుడు కావచ్చు, అట్లాగే రష్యా అధ్యక్షుడు పుతిన్ కావచ్చు ఖచ్చితంగా అంటారు. మనకు కూడా తెలుసు ఆ విషయం. కాబట్టి దేశ ప్రయోజనాల కోసం అని చెప్పేసి అత్యధిక ప్రాధాన్యతనిస్తాడు మోదీ, ఎవరికి లొంగడు. ఆ విషయం మనందరికీ కూడా తెలుసు. కానీ ఒక్కసారి మీతో డిస్కస్ చేయాలన్న ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. ఫ్రెండ్స్, నేను ఇచ్చిన కాంటెంట్ నిజంగా మీకు నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. తద్వారా నేను కొంత కాంటెంట్ ఇవ్వడానికి, అది మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. జై హింద్.